హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చపాతీ చేస్తున్నాను. చపాతీలోకి కాజు కర్రీ చేస్తున్నాను. ఈ కాజు కర్రీ చపాతీలోకి అలాగే కలర్ రైస్లోకి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా చేసుకోవచ్చు. దీనికోసం అయితే ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అందులోకి అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే 2 లవంగాలు కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే ఇవి వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇందులోకి కొద్దిగా క్యాష్యూస్ వేసుకోవాలి. ఇక్కడైతే నేను కొద్దిగా నువ్వులు తీసుకుంటున్నాను. మీకు నువ్వులు ఇష్టం లేకపోతే కొద్దిగా క్యాష్యూసే వేసుకోవచ్చు. అన్నీ ఒకసారి బాగా కలిపేసుకునేసి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే వేసుకోని అవసరం లేదు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చల్లారి పెట్టుకునేసి మిక్సీ వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. మీకు ఎన్ని క్యాష్యూస్ కావాలంటే అన్ని క్యాష్యూస్ మధ్యలో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు హాఫ్గా కట్ చేయడం ఇష్టం లేకపోతే అలానే ఫుల్గా కూడా వేసుకోవచ్చు. ఇంతకుముందు వేయించి పెట్టుకున్న అదే ప్యాన్ తీసుకొని అందులోకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న క్యాష్యూస్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాష్యూస్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లోకి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగడ్డలంతా కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. టమాటా అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. దానికోసం అనేసి నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే తీసుకున్నాను. టమాటా సాఫ్ట్ అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి బాగా అంతా కలుపుకున్న తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు, అలాగే పసుపు, కారం, కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులోకి మీకు కావాలంటే కొద్దిగా గరం మసాలా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. మసాలాలంతా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కసూరి మెతి కలుపుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా నెయ్యి తీసుకుంటున్నాను. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మసాలా అంతా పచ్చివాసన పోయిన తర్వాత ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న క్యాష్యూస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా రిలీజ్ అయ్యే టైం కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.